Hi students, hearty welcome to RISE, Ramus Institute of Spoken English. My dear students, అందరికీ స్వాగతం సుస్వాగతం. మీరు చూస్తున్నారు రాము స్పోకెన్ ఇంగ్లీష్ లైవ్ క్లాస్. ఎస్, ఇది బాహుబలి ప్యాక్ ఎవరైతే కొన్నారో ఆ 12 పుస్తకాలలో 1వ పుస్తకంలో ఉన్నామండి మనం అంతా కూడాను. అందులో భాగంగా ప్రొనౌన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇకపోతే మా 12 పుస్తకాలలో అర్థమైంది బాగా. వాయిస్ సరిగ్గా రావట్లేదా అండి? చూడండి ఒకసారి. బ్రదర్స్, వాయిస్ సరిగ్గా వస్తుందా లేదా చూడండి ఒకసారి. వస్తుంది సార్. బాగానే ఉందా? బాగా డైలీ ఎలా ఉందా? అవునవును సార్, డైలీ ఎలా ఉందో అలాగే ఉందా? అలాగే అవును ఉంది సార్, బాగా క్లియర్ గా ఉంది సార్. క్లియర్ గా ఉంది, నో ప్రాబ్లం. అవును సార్. ఓకే, ఫైన్. ఓకే అండి, ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఆయన అహంకారమే తిన్నాడు. మనం నిన్నటి వరకు తెలుసుకున్న విషయాలు. నువ్వు కరెక్ట్ గా ఉంది. లోపల ఎవరు మాట్లాడకండి. సునీల్ గారు, వీడియో క్లోజ్ చేయండి, మాటలు మాట్లాడకండి ప్లీజ్. ఓకే, సో నిన్నటి దాకా మనము ప్రొనౌన్స్ ప్రిపోజిషన్స్ కలపడం నేర్చుకున్నాం. ఏమంటారు అందరూ? అవును సార్. ప్రొనౌన్స్ కి ప్రిపోజిషన్స్ కలిపితే ఎలా ఉంటది? రివర్స్ లో వస్తది, అంతే కదమ్మా? అవును. సో నిన్నటి క్లాస్ లో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాలో అన్నప్పుడు ఇన్ మీ అని, నా పైన ఆన్ మీ అని, నా వద్ద అంటే అట్ మీ అని, నాతో అంటే విత్ మీ అని, ఒకవేళ మా అని వస్తే అజ్ అని, నీ అని వస్తే యు అని, అతడి అని వస్తే హిమ్ అని, ఈ విధంగా రివర్స్ లో చెప్పేటప్పుడు ఈ విధంగా పదాలు ఉంటాయి. అవన్నీ ప్రాక్టికల్ గా చేశారు. వాటికి సంబంధించిన మెటీరియల్స్ అంతా నేను మనం చూసుకోవడం జరిగింది. ఎవరికైనా అంతవరకు డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ముందు పోదాం. ఎస్, ఈ పేపర్ అంతా క్లియర్ కదమ్మా? ప్రిపోజిషన్స్ వచ్చినప్పుడు రివర్స్ లో మాట్లాడాలి. ప్రిపోజిషన్స్ వచ్చినప్పుడు రివర్స్ లో మాట్లాడాలి. ఆ కాన్సెప్ట్ తెలిసింటే చాలమ్మా, ఇంకా అంతకంటే ఇంకేం లేదు. అయితే ఈ రోజు ఇంకొక టాపిక్ వచ్చింది అనమాట. ఏంటా టాపిక్ అంటే, ఇంకొక పేపర్కి వెళ్తే చూడండి, కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఈ రోజు కొత్త టాపిక్ బాగా చూడండి అమ్మా. ప్రొనౌన్స్ లకు నౌన్స్ కలపడం వల్ల ఎలా ఉంటుంది? నిన్నటి క్లాస్ లో ఏం తెలుసుకున్నాము? ప్రొనౌన్స్ లకు ప్రిపోజిషన్స్ కలిపితే ఎలా ఉంటుంది. ఈ రోజు ఏం తెలుసుకుంటున్నాము? ప్రొనౌన్స్ లకు నౌన్స్ కలిపితే ఎలా ఉంటుంది. ఏం కలుపుతున్నాం ఈ రోజు? ఏం కలుపుతున్నాం? ప్రొనౌన్స్ లకు నౌన్స్ కలుపుతున్నాం అండి. నౌన్స్ అంటే ఏమండి? నామవాచకం. నామవాచక పదములను కలుపుతున్నాం. నామవాచకములను కలుపుతున్నాం. ఓకే, అది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు క్లాస్ లో చూద్దాం. జాగ్రత్తగా చూడండి. ఇంతకు ముందు లెక్కనే సేమ్, కానీ ఇక్కడ కాన్సెప్ట్ వేరే ఉంది. జాగ్రత్తగా చూడండి. ఇంతకు ముందు మనం ప్రిపోజిషన్ లో చూసినప్పుడు రివర్స్ లో వస్తుండే, అవునా? అవును సార్. ఇప్పుడు అట్లా కాదు, మళ్ళీ ఇది కూడా స్ట్రైట్ లో వెళ్తుంది. చూడండి, ఇక్కడ గమనించండి. అవును సార్. ఎట్లా? ఎగ్జాంపుల్, నా అంటే ఏమి కామన్ గా? మై సార్. మై. కానీ ఇంతకు ముందు ఏముండే? మీ. నాలో అన్నప్పుడు ఏమన్నా మీరు? ఇన్ మీ మీ అన్నారు. ఇన్ మీ ఇన్ మీ. అన్నారు. అప్పుడు నా ఏమో అవును. మీ అంటే ప్రిపోజిషన్ ని కలిపేటప్పుడు ఏమో మీగా మారింది. ఇప్పుడు ఒక నౌన్ ని కలిపేటప్పుడు ఇక్కడ పేరు చూడండి, గమనించండి అందరు. పేరు అంటే ఏమ్మా? నేమ్. అదొక నామవాచక పదం అనమాట. పేరు అనేది ఒక నామవాచక పదం. ఊరు అంటే విలేజ్, ఒక నామవాచక పదం.
ఇల్లు, ఇల్లు అంటే హౌస్, అది ఒక నామవాచక పదం. మనకు తెలియకుండానే ఈ పదాలు వస్తే చాలు, నామవాచకాల గురించి అర్థమైనట్టే. ఇకపోతే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఎవరో ఒకరు సమాధానం చెప్పండి, అందరూ చెప్పకండి, క్లియర్ గా ఆన్సర్లు ఇచ్చుకొని రండి. నా పేరు ఏమనాలి ఇంగ్లీష్ లో? మై నేమ్. మై నేమ్ సార్. మై నేమ్ అంటారా, నేమ్ మీ అంటారా? మై నేమ్. మై నేమ్ సార్, మై నేమ్. ఏది అందంగా ఉంది? మై నేమ్. అంటే అందంగా ఉందా, నేమ్ మీ అంటే బాగుందా? మై నేమ్ సార్. అది అలా తెలుసుకోవాలి. అంటే కొన్ని నామవాచక పదములను మాట్లాడినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి, ఇండైరెక్ట్ గా అవసరంలా. ప్రిపోజిషన్లు మాట్లాడేటప్పుడు మాత్రము రివర్స్ లో మాట్లాడాలి. నాతో అన్నాడు అనుకో, నాతో అన్నాడు అనుకో, అప్పుడు కావాలంటే తో అంటే విత్ మీ అనాల్సి వచ్చిండే, అంతే కదా? అవును సార్. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నామవాచక పదాలను కలపాలనుకుంటే డైరెక్ట్ అటాక్ కొట్టడమే, ఇక డైరెక్ట్ అటాక్. అప్పుడు ఎలాంటి సౌండ్స్ వస్తాయి చూడండి. నా అంటే మై, నా అంటే ఏమి? మై. మై, ఇది ఒక్కటి లాజిక్. నా పేరు, మై నేమ్, నా ఊరు, మై విలేజ్, నా ఇల్లు, మై హౌస్, నా బడి, మై స్కూల్, నా కుటుంబము, మై ఫ్యామిలీ, నా బంధువులు, మై రిలేటివ్స్, నా పని, మై వర్క్, నా ఉద్యోగము, మై జాబ్, నా డబ్బు, మై మనీ, నా ప్రపంచము, మై వరల్డ్, నా దేశము, మై కంట్రీ, నా సెల్ ఫోను, మై సెల్ ఫోన్, నా సమస్య, మై ప్రాబ్లం. ఈజీగా చెప్పేస్తున్నారు మీరే. ఇక్కడ నా అంటే మై అనుకున్నాం, మరి మా అంటే ఏమి? అవర్స్. అవర్స్ కాదు, మళ్ళీ అవర్ అంతే. నీ అంటే ఏమి? నీ అంటే యు సార్. యువర్. నీ అంటే యువర్. మీ అన్నప్పుడు యువర్స్. మీ అంటే యువర్స్. యువర్ అన్న తప్పలేదు సార్, యువర్ అంటే తప్ప, ఏం తప్పలేదు. ఓకేనా? నెక్స్ట్ అతడి, చూడండి, అతడి పేరు. హీ నేమ్ అనకూడదు, మళ్ళీ అతడి పేరు అంటే హిజ్ నేమ్. అతడి ఊరు, అతడి ఇల్లు, అతడి స్కూలు, అతడి బడి, అతడి కుటుంబము, అతడి రిలేటివ్స్, అతడి బంధువులు, అతడి పని, ఇతడి పని, ఇతడి ఉద్యోగము, జాబ్ సార్. ఇతడి డబ్బు, ఇతడి ప్రపంచము, ఇతడి దేశము, ఇతడి స్నేహితుడు, ఇతడి శత్రువు, ఆమె ఆనందము, ఆమె అంటే హర్, ఈమె అంటే దాని అంటే ఇట్స్, దీని అంటే ఇట్స్, వాటి అంటే దేరు, వీటి అంటే దేరు, రాముడు అంటే రాముసు, సీతాది అంటే సీతాసు. ఎవరికైనా డౌట్ ఉందా? ఇప్పుడు చెప్పండి. దీంట్లో ఫస్ట్ ఏం పట్టి కొట్టాలి మీరు అంటే ఇది పట్టి కొట్టుకోవాలి. నా అంటే మై, మా అంటే అవర్, నీ అంటే యువర్, మీ అంటే యువర్స్, అతడి అంటే హిజ్, ఇతడి అన్న హిజ్, ఆమె ఈమె అంటే హర్, దాని దీని అంటే ఇట్స్, వాటి వీటి అంటే దేరు, వారి వీరి అన్న దేరు, రాముడి సీతదన్న రాముసు సీతాసు. ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన జాగ్రత్త. ఎప్పుడిది? ఒక నామవాచక పదమునకు వెనక ఉంటే ప్రొనౌన్, గుర్తుపెట్టుకోండి. నామవాచకమునకు వెనక ఉంటే పదం, ప్రొనౌన్స్ ఉంటే అప్పుడు ఈ విధంగా స్ట్రైట్ గా మాట్లాడాలి, రివర్స్ లో మాట్లాడకూడదు. ఎవరికైనా డౌట్ ఉంటే ఒక నిమిషం ఆలోచన చేసి అడగండి. ఎస్, ఇంతమంది ఉన్నారు కదా, డౌట్ ఉంటే అడగండి. లేదు సార్ క్లియర్ గా అర్థమైందని మాకు అంటారా? చూసుకోండి ఒకసారి. ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు. లేదు సార్ మాకు క్లియర్ గా ఉంది సార్, నో ప్రాబ్లం అంట, చూసుకొని ముందుకు పోదాం. ఏమ్మా, ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? ఒక్క 2 నిమిషాలు నేను చెప్తాను, మళ్ళీ వినండి. ప్రాక్టీస్ ఎలా చేయాలి దీన్ని అనేది చెప్తాను, ఇంట్లో ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఓకేనా అందరూ? ఓకే సార్. ఇప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి? నౌన్స్ ప్లస్ ప్రిపోజిషన్స్ అయితే రివర్స్ లో ప్రాక్టీస్ చేయాలి.
ఇది నౌన్స్ సారీ ప్రొనౌన్స్ ప్లస్ ప్రిపోజిషన్స్ అయితే రివర్స్ లో ప్రాక్టీస్ చేయాలి. ఇది ప్రొనౌన్స్ కి నౌన్స్ కలుపుతున్నాం కాబట్టి డైరెక్ట్ గా ప్రాక్టీస్ చేయాలి. ఒక ఎగ్జాంపుల్, మ్యూట్ పెట్టుకోండి, సౌండ్ భలే పెట్టుకున్నారు. రెడ్డి నరసింహారెడ్డి మ్యూట్ పెట్టుకో, మాట్లాడకండి. నేను మీకు టైం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడుకోండి. నా పేరు మై నేమ్, నా ఊరు మై విలేజ్, నా ఇల్లు మై హౌస్, నా బడి మై స్కూల్, నా కుటుంబము మై ఫ్యామిలీ, నా బంధువులు మై రిలేటివ్స్, నా పని మై వర్క్, నా ఉద్యోగము మై జాబ్, నా డబ్బు మై మనీ, నా ప్రపంచము మై వరల్డ్, నా దేశము మై కంట్రీ, నా సెల్ ఫోను మై సెల్ ఫోన్, నా సమస్య మై ప్రాబ్లం, నా సంతోషము మై హ్యాపీనెస్, నా శత్రువు మై ఎనిమి, నా శ్రేయోభిలాషి మై వెల్విషర్, నా బట్టలు మై క్లోజ్, నా చరిత్ర మై హిస్టరీ, నా తెలివి మై నాలెడ్జ్, నా తల్లిదండ్రులు మై పేరెంట్స్, నా విద్యార్థులు మై స్టూడెంట్స్, నా సమయము మై టైం, నా ఇష్టమైన నటులు ఫేవరెట్ యాక్టర్స్, కంటి చూపు నా కంటి చూపు మై ఐసైట్, నా పెళ్లి మై మ్యారేజ్, నా కోరిక మై విష్, నా ఆలోచన మై థాట్, నా ప్రయాణము మై జర్నీ, నా అనుభవము మై ఎక్స్పీరియన్స్, నా అలవాట్లు మై హ్యాబిట్స్. ఎవరికైనా డౌట్ ఉందా అడగండి. లేదు సార్ క్లియర్గా అర్థమైందంటారా లేదా? చూడండి, నా మీదే చెప్పాను నేను, ఫస్ట్ నా మీదే చెప్పా, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మా గురించి తీసుకుంటా నేను. మా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి. మా పేరు అవర్ నేమ్, ఒకవేళ పేర్లు అని ఉందనుకో నేమ్స్, మా ఊరు అవర్ విలేజ్, మా ఇల్లు అవర్ హౌస్, మా బడి అవర్ స్కూల్, మా కుటుంబము అవర్ ఫ్యామిలీ, మా బంధువులు అవర్ రిలేటివ్స్, మా పని అవర్ వర్క్, మా ఉద్యోగము అవర్ జాబ్, మా డబ్బు అవర్ మనీ, మా ప్రపంచము అవర్ వరల్డ్, మా దేశము అవర్ కంట్రీ, మా సెల్ ఫోను అవర్ సెల్ ఫోన్, మా సమస్య అవర్ ప్రాబ్లం, అవర్ హ్యాపీనెస్ అవర్ ఎనిమి, అవర్ వెల్ విషర్. ఈ విధంగా లైన్గా వెళ్ళిపోవాలి. ఎవరికైనా డౌట్ ఉందా అడగండి, మాట్లాడండి, చిన్నగా మాట్లాడచ్చు. అలాగే నీ అంటే యువర్ పెట్టాలి, మీ అంటే కూడా యువర్ పెట్టచ్చు, యువర్స్ పెట్టుకోవచ్చు. అతడి ఇతడి ఇజ్ పెట్టుకోవాలి, ఆమెది ఈమెది అంటే హర్ పెట్టుకోవాలి, దాని దీని అంటే ఇట్స్ పెట్టుకోవాలి, వాటి వీటి అంటే ఇట్స్ దేర్ పెట్టుకోవాలి, వాటి వీటి అంటే దేర్. చూడండి గుర్తు పెట్టుకోండి, వారి వీరి కూడా దేర్ వస్తుంది, ఇది కూడా రాసుకోవచ్చు, వారి వీరి దేర్ వస్తుంది. అలాగే రాముడి అంటే రాముసు, సీతది అంటే సీతాసు. ఎవరికైనా డౌట్ ఉందా ఇప్పుడు చెప్పండి. క్లియరా? క్లియరా అండి? క్లియర్ సార్. క్లియర్. ఇప్పుడు కొంచెం హోంవర్క్ చేసేద్దాం. ఎస్, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఒక్కొక్కరు సమాధానం చెప్పుకుంటూ వచ్చేసేయండి. ఇప్పుడు నేను కొంచెం దీన్ని ఒకటే ఇట్లా కవర్ చేస్తాను, ఒక్కొక్కరు రండి, ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోండి, మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టను. ఎస్, ఒక్కొక్కరు రండి, ఫాస్ట్ గా చెప్పండి, మీకు ఏం అర్థమైందో చెప్పుకుంటూ వెళ్ళిపోండి. ఎస్, ఎవరు వస్తారు రండి, ఫస్ట్ టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. కమాన్ స్టార్ట్. నా పేరు చెప్పుకుంటూ వెళ్ళిపో. మై నేమ్ సార్. అట్లా వద్దు, తెలుగు చదివి ఇంగ్లీష్ చదవాలి ఎప్పుడైనా కానీ, అది సామెత. నా పేరు మై నేమ్, నా ఊరు మై విలేజ్, నా ఇల్లు మై హౌస్, మా బడి మై స్కూల్, మా కుటుంబము మై ఫ్యామిలీ. పలికేటప్పుడు నా కుటుంబం మై ఫ్యామిలీ, మై ఫ్యామిలీ, నా బంధువులు మై రిలేటివ్స్, నా పని మై వర్క్, నా ఉద్యోగము మై జాబ్, నా డబ్బు మై మనీ, నా ప్రపంచము మై వరల్డ్, నా దేశము మై కంట్రీ, నా సెల్ ఫోన్, నా సమస్య మై ప్రాబ్లం, నా శ్రేయోభిలాషి మై సంతోషము, నా సంతోషం. శ్రేయోభిలాషి అంటే ఈడుంది పైన, అది అవును సార్. నువ్వు ఈడ మెటీరియల్ చూడాలి, మీ టెక్స్ట్ బుక్ కాదు మెటీరియల్, ఇక్కడ లైవ్ లో పెట్టిన మెటీరియల్ చూడాలి నువ్వు. అవును. నా సంతోషము మై హ్యాపీనెస్, అది నా శత్రువు, నా శత్రువు మై ఎనిమి, ఎనిమి, నా శ్రేయోభిలాషి, నా శ్రేయోభిలాషి అంటే వెల్ విషర్, మంచి కోరువాడు అని అర్థం. శ్రేయోభిలాషిని వెల్ విషర్ అంటారు. వెల్ విషర్. నా బట్టలు మై క్లాత్,
నా చరిత్ర, మై హిస్టరీ, వెరీ గుడ్. మై నాలెడ్జ్, మా తల్లిదండ్రులు, మై పేరెంట్స్, నా విద్యార్థులు, మై స్టూడెంట్స్, నా సమస్యలు, మై ప్రాబ్లమ్స్, నా సమయము నా సమయము, మై టైం, నా ఇష్టమైన నటులు, మై యాక్టర్స్, ఫేవరెట్ యాక్టర్స్, మై ఫేవరెట్ 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 అనే పదం వాడాలి అక్కడ. ఇష్టమైన అంటే ఫేవరెట్. ఓకే. నా కంటి చూపు, మై హైస్, ఐసైట్. ఐస్ అంటే కళ్ళు. ఓకే సార్. చూపు అన్నాడు. చూపు అంటే సైట్. ఓకే సార్. నా పెళ్లి, మై మ్యారీడ్, నా కోరిక, మై విష్ అంటే మై విష్. ఓకే మై విష్. మై డిజైర్ అంటారు. వినండి. మై డిజైర్ అని కూడా అంటారు. డిజైర్ అని మై డిజైర్ అని కూడా అంటారు. తప్పులేదు. నెక్స్ట్. ఓకే. నా ఆలోచన, మై థింక్. థాట్ అనాలి. మై థాట్ అంటే వర్క్ వస్తుంది. ఇక్కడ నౌన్ కాబట్టి థాట్ అవుతుంది. అట్లా థాట్ అయితే. ఓకే సార్. నా ప్రయాణము, నా ప్రయాణము అంటే మై జర్నీ సార్. మై జర్నీ. నా అనుభవము అంటే మై నాలెడ్జ్. అనుభవం. నేను తెలివి అడగల. అనుభవము. అవును. ఎక్స్పీరియన్స్. అనుభవం. ఎక్స్పీరియన్స్. ఓకే సార్. ఎక్స్పీరియన్స్. అలవాట్లు అంటే హ్యాబిట్స్ సార్. మై హ్యాబిట్స్. విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే చూసినీకి చిన్న పదార్థం. అరే ఇది రాదా నాకు అనిపిస్తుంది. చెప్పేటప్పుడు గొంతుకు వస్తుంది. అందుకే వీటిని బాగా నోటితో ప్రాక్టీస్ చేయాలండి. అర్థమైందా? చూసినీకే చాలా చిన్న విషయాలు, కానీ చెప్పేటప్పుడు వీటి యొక్క ప్రభావితం అలా ఇలా ఉండదు. ఓకే. ఇంకొకరు రండి. ఎవరో ఒకరు రండి. ఎస్. ఇప్పుడు మా గురించి మాట్లాడండి. ఎవరో ఒకరు రండి. రావాలి వెంటనే. ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవ్వాలి మాకు. ఎస్ కమాన్. ఎవరో సార్ ఎవరో చెప్పండి. చెప్పు. స్టార్ట్. మా పేర్లు, అవర్ నేమ్స్. మైక్ ముందర పెట్టుకొని గట్టిగా మాట్లాడాయా. మా పేర్లు, అవర్ నేమ్స్. మా విలేజ్, మా ఇల్లు, అవర్ హౌస్. మా బడి, అవర్ స్కూల్. మా కుటుంబము, అవర్ ఫ్యామిలీ. మా బంధువులు, అవర్ రిలేటివ్స్. మా పని, అవర్ వర్క్. అవర్ జాబ్. మా డబ్బు, అవర్ మనీ. మా ప్రపంచము, అవర్ వరల్డ్. మా దేశము, అవర్ కంట్రీ. మా సెల్ ఫోన్, అవర్ మొబైల్. మా సమస్య, అవర్ ప్రాబ్లం. మా సంతోషము, అవర్ హ్యాపీ. మా శత్రువు, అవర్ ఎనిమీ. మా శ్రేయభిలాషి, అవర్ వెల్ విషర్. మా బట్టలు, అవర్ కోర్స్. మా చరిత్ర, అవర్ హిస్టరీ. మా తెలివి, అవర్ నాలెడ్జ్. మా తల్లిదండ్రులు, అవర్ పేరెంట్స్. మా విద్యార్థులు, అవర్ స్టూడెంట్. మా సమయము, అవర్ టైం. మా ఇష్టమైన నటులు, అవర్ ఫేవరెట్ యాక్టర్స్. మా కంటి చూపు, అవర్ ఐసైట్. మా పెళ్లి, అవర్ మ్యారేజ్. మా కోరిక, అవర్ విష్, అవర్ డిసైర్. మా ఆలోచన, అవర్ థాట్. మా ప్రయాణము, అవర్ జర్నీ. మా అనుభవము, అవర్ ఎక్స్పీరియన్స్. మా అలవాట్లు, అవర్ హ్యాబిట్స్. సూపర్. బాగా చెప్పినావు. వాయిస్ ఒకటే బాగా గట్టిగా పెట్టుకో. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకొక రెండు సాయి చెప్పరా. హరీష్ చెప్పు. ఉండు. నెక్స్ట్ పేపర్ పెడతాం. నీ అంటే ఏమి? చెప్పు. ఇప్పుడు చెప్పుకుంటే వెళ్ళిపో. నువ్వే చెప్పుకుంటే వెళ్ళిపో అంతా. నీ పేరు, యువర్ నేమ్. నీ ఊరు, యువర్ విలేజ్. నీ ఇల్లు, యువర్ హౌస్. నీ బడి, యువర్ స్కూల్. నీ కుటుంబము, యువర్ ఫ్యామిలీ. నీ బంధువులు, యువర్ రిలేటివ్స్. నీ పని, యువర్ వర్క్. నీ ఉద్యోగము, యువర్ వర్క్. యువర్ జాబ్. నీ డబ్బు, యువర్ మనీ.
ఆ, నీ ప్రపంచము యువర్ వరల్డ్, ఆ, నీ దేశము యువర్ కంట్రీ, ఆ. నీ పోలో సెల్ ఫోన్. సెల్ ఫోన్, నీ సెలిఫోన్ యువర్ సెల్ ఫోన్, ఆ, నీ సమ్ నీ సమస్య. నీ సమస్య యువర్ ప్రాబ్లం, ఆ, నీ సంతోషము సంతోషము. యువర్ హ్యాపీనెస్, ఆ, నీ శత్రువు ఆ, యువర్ ఎనిమీ, ఆ. నీ శ్రేయోభిలాషి. నీ శ్రేవుల్ బిలాషి నీ యువర్ శ్రేయోభిలాషి. ఆ, యువర్ నీ వెల్ విషర్. యువర్ వెల్ విషర్, వెల్ విషర్ అంటే నీ యొక్క మంచి కోరువాడు అని అర్థం. ఆ, next. నీ బట్టలు యువర్ ఆ, క్లోత్స్, ఆ. నీ చరిత్ర చరిత్ర. యువర్ చరిత్ర. హిస్టరీ, ఆ, యువర్ హిస్టరీ, ఆ, నీ తెలివి ఆ. యువర్ నాలెడ్జ్, యువర్ నాలెడ్జ్, యువర్ విజ్డమ్ ఎట్లయినా చెప్పొచ్చు. Yes, sir. తప్పేం లేదు. ఆ, నీ తల్లిదండ్రులు ఆ, యువర్ పేరెంట్స్, ఆ. నీ ఉద్యోగము విద్యార్థులు యువర్ స్టూడెంట్స్, ఆ, నీ సమయము ఆ, యువర్ టైం, ఆ. నీ ఇష్టమైన నటులు. ఆ, నటులు ఆ. యువర్ ఫేవరెట్ క్యారెక్టర్స్, మరి యాక్టర్స్ అంటే యాక్టర్స్ కాదురా రే గాడిద. నీ ఇష్టమైన నటులు ఫేవరెట్ యాక్టర్స్. యువర్ ఫేవరెట్ యాక్టర్స్, ఫేవరెట్ కాదురా ఫేవరైట్. ఫేవరెట్, అది. నీ కంటి చూపు. నీ కంటి చూపు ఆ, యువర్ ఐ సెట్, సెట్ కాదు సైట్. టైట్, ఆ. నీ వేల్ పెళ్ళి. నీ పెళ్లి యువర్ మ్యారేజ్, ఆ, నీ కోరిక యువర్ విష్, యువర్ విష్, యువర్ డిజైర్. నీ ఆలోచన యువర్ థాట్, నీ ప్రయాణము. నీ ప్రయాణము ఆ, యువర్ ఎంజాయ్, రే ప్రయాణం రా. జర్నీ. జర్నీ రా. జర్నీ చేసినావా లేదా ఎప్పుడన్నా? జర్నీ, ఆ, యువర్ జర్నీ, ఆ. నీ అనుబంధము ఆ, బంధము, అనుభవం. ఎక్స్పీరియన్స్. నీ యువర్ ఎక్స్పీరియన్స్, నీ అలవాట్లు. నీ ఆలో నీ అలవాట్లు. నీ ఆలో అలవాట్లు. అలవాట్లు లేవా? అలవాట్లు, ఆ, నీ అలవాట్లు యువర్ హ్యాబిట్స్. ఓకేనా? అందరికి అర్థమైందమ్మా ఇది? ఎవరికైనా డౌట్ ఉంటే అడగచ్చు. అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు రండి. హరీష్ రారా. హరీషా అని పేరేం? హర్ష రారా. ఉన్నావా హర్ష? మైక్ ఆన్ చేయి. హర్ష, ఆర్ యు దేర్? హర్ష మాట్లాడలా. ఉన్నోళ్ళు రండి. ఉన్నోళ్ళు రండి. మీ పేర్లు. మీ యువర్ నేమ్. పేర్లు. యువర్ నేమ్స్. అది చూసుకోవాలా, సింగులరా ప్లూరలా చూసుకొని మాట్లాడుకోవాలి. మీ పేర్లు అంటే యువర్ నేమ్స్. వెరీ గుడ్. నెక్స్ట్. మీ ఊరు. యువర్ విలేజ్. మీ ఇల్లు. యువర్ హౌస్. ఫాస్ట్. మీ బడి. యువర్ స్కూల్. మీ కుటుంబం. యువర్ ఫ్యామిలీ. మీ బంధువులు. యువర్ రిలేటివ్స్. మీ పని. యువర్ వర్క్. మీ ఉద్యోగం. యువర్ జాబ్. మీ డబ్బు. యువర్ మనీ. మీ ప్రపంచం. యువర్ వరల్డ్. మీ దేశము. యువర్ కంట్రీ. మీ సెల్ ఫోను. యువర్ మొబైల్. యువర్ సమస్య. యువర్ ప్రాబ్లం. యువర్ సంతోషం. యువర్ హ్యాపీ. నాయనా, యువర్ సంతోషము యువర్ సమస్య కాదురా నాయనా. మీ సంతోషము మీ సమస్య. మీ అను ఇక్కడ, మీ అను తెలుగులో, ఆ తర్వాత ఇంగ్లీష్ లో యువర్. మీ శత్రువు. యువర్ ఎనిమి. అట్లా. మీ శ్రేయోభిలాషి. యువర్ వెల్ విషర్. మీ బట్టలు. యువర్ క్లాత్. క్లోత్స్.
క్లోజ్ ఆ, మీ చరిత్ర యువర్ ఆ. హిస్టరీ ఆ. మీ తెలివి యువర్ స్మార్ట్ యువర్ నాలెడ్జ్, నాలెడ్జ్ విజ్డము ఎట్లయినా చెప్పు, తప్పులేదు. మీ తల్లిదండ్రులు ఆ. యువర్ పేరెంట్స్ మీ విద్యార్థులు యువర్ స్టూడెంట్స్ ఆ. మీ సమయము యువర్ ఆ. టైం ఆ. ఇష్టమైన నటులు యువర్ యాక్టర్స్ ఆ. ఆ. చూపు ఆ. యువర్ ఐట్ సైట్ ఆ. పెళ్లి యువర్ మ్యారేజ్ వెరీ గుడ్. మీ కోరిక యువర్ విష్ యువర్ డిజైర్. మీ ఆలోచన యువర్ థాట్ మీ ప్రయాణము యువర్ ఆ. జర్నీ మీ ఆ. అనుభవము యువర్ ఆ. ఎక్స్పీరియన్స్ ఆ. మీ అలవాటు మీ హ్యాబీ మీ హ్యాబీ కాదు ఆయన. అమ్మో, మంచి రాము దొరుకుతుంది నాకు. యువర్ హ్యాపీ హ్యాబిట్స్ అనొచ్చు, హాబీస్ అనొచ్చు. హ్యాబిట్స్ కన్నా ఇంకా హాబీస్ ఇంకా బాగుంటుంది. హ్యాబిట్స్ హ్యాబిట్స్ అనకూడదు, హాబీస్ అని ఇంకా బాగుంటుంది. ఓకేనా? సరే, ఎనీహౌ, ఎవరికైనా డౌట్ ఉందా? నో డౌట్ అందరూ మాట్లాడాలి కొంచెం. ఏమైనా ఫాస్ట్కి వెళ్తున్నానా చూడండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే అడగండి, ముందుకు పోదామంటే పోదాం. అమ్మా సరోజ గారు ఏమైనా చెప్పగలుగుతారా అక్కయ్య? లేదు సార్, రేపు చెప్తాను నేను సార్. చెప్పాలమ్మా. వింటున్నా, రేపు చెప్తాను సార్. సొంతంగా ఇంకా కొత్త టాపిక్లు వస్తుంటాయి, చెప్పాలా, అందరూ చెప్పాలా. ఓకేనా? చెప్తాను సార్, రేపు రైట్. చెప్తాను. జయశ్రీ అక్క ఉన్నావా? ఉమ్మ గారు ఉన్నారా? ఉన్నారు. ఓకే, ఇప్పుడు అతడి గురించి చెప్పాలి మేడం, మీరే చెప్పాలి. ఎస్, కమాన్ స్టార్ట్. అతని పేరు అమ్మా ఇమ్మ అనకూడదు తల్లి, మా ఇమ్మ. అతడి పేరు హిజ్ నేమ్. అతని ఊరు హిజ్ విలేజ్, అతని ఇల్లు హిజ్ హౌస్, బడి హిజ్ స్కూల్, అతని కుటుంబం హిజ్ ఫ్యామిలీ, అతని బంధువు హిజ్ రిలేటివ్స్, అతని పని హిజ్ వర్క్, అతని ఉద్యోగము హిజ్ జాబ్, అతని డబ్బు హిజ్ మనీ, అతని ప్రపంచం హిజ్ వరల్డ్, అతని దేశము అతని దేశము హిజ్ కంట్రీ, అతని సెల్ ఫోన్ హిజ్ సెల్ ఫోన్, అతని సమస్య హిజ్ ప్రాబ్లం, అతని సంతోషము హిజ్ హ్యాపీనెస్, అతని శత్రువు హిజ్ ఎనిమి, అతని శ్రేయోభిలాషి హిజ్ వెల్ విషెస్. ఏంటి వెల్ విషర్ అనాలి, శ్రేయోభిలాషి ఒకడే. వెల్ విషర్. అతని బట్టలు అతని చరిత్ర హిజ్ హిస్టరీ, అతని హిజ్ నాలెడ్జ్, అతని తల్లిదండ్రులు హిజ్ పేరెంట్స్, అతని విద్యార్థులు హిజ్ స్టూడెంట్, అతని సమస్య అతని సమయం హిజ్ టైం, అతని ఇష్టమైన నటుడు హిజ్ ఫేవరెట్ యాక్టర్స్, అతని కంటి చూపు హిజ్ సైట్, అతని పెళ్లి హిజ్ మ్యారేజ్, అతని కోరిక హిజ్ విషెస్, అతని ఆలోచన హిజ్ థాట్స్, అతని ప్రయాణము హిజ్ జర్నీ, అతని అనుభవము హిజ్ ఎక్స్పీరియన్స్, అతని అలవాటు హిజ్ ఆలోచన అంటే ఇంకొక పదం కూడా ఉంది, ఎవరైనా చెప్తారా? ఆలోచన అంటే ఒకటి థాట్ అని వస్తుంది, ఇంకోటి ఉంటది థాట్స్. థింక్ అతని ఆలోచన థాట్స్, ఐడియా వస్తుందమ్మా. సూపర్, వెరీ గుడ్ అక్క. ఈజ్ ఐడియా అని అనొచ్చు, ఈజ్ థాట్ అని కూడా అనవచ్చు. థింక్ సార్. థింక్ అనేది ప్రెజెంట్ టెన్స్ బాబు, థాట్ అనేది పాస్ట్ టెన్స్. ఇక్కడ నౌన్ ఫామ్ గా కూడా ఉపయోగపడుతుంది. థాట్ అనేది నౌన్ ఫామ్ కిందకి వస్తుంది. ఓకేనా? ఓకే, రైటా? ఎవరికైనా డౌట్ ఉందా? చూసుకోండి ఒకసారి చూసుకోండి అమ్మా అందరూ. డౌట్ ఏం లేదు కదా? హర్ష ఉన్నావా? ఉన్నాను సార్. ఇతడి పేరు చెప్పనా? ఇదంతా ఇప్పుడు నువ్వే చెప్పాలరా.
ఆ, ఇతడి ఇతడి పేరు ఆ, his name ఆ, ఇతడి ఊరు ఆ, his village ఆ, ఇతడి ఇల్లు ఆ, his house ఆ, ఇతడి బడి ఆ, his school ఆ, ఇతడి కుటుంబం his family ఆ, ఇతడి బంధువులు his relatives ఆ, ఇతడి పని his ఆ. job ఆ, ఇతడి ఉద్యోగం his job ఆ. ఇతడి ఇలా డబ్బు ఇతడి his పని money అన్నప్పుడు ఇది వర్క్ అను, ఇతడి ఉద్యోగం ఇక్కడ ప్రపంచం. జాబ్ అను. ఉమ్. ఓకే ఆ, ఇతడి ప్రపంచం ఆ. his country రేయ్, ప్రపంచం అంటే వరల్డ్ రా, ఇతడి ప్రపంచం Okay. అంటే వరల్డ్. ఆ, ఆ, ఇతడి దేశము. ఇతడి దేశము his country ఆ, ఇతడి సెల్ ఫోన్ ఆ, his సెల్ ఫోన్ ఆ. సమస్య, సమస్త ఇతడి సమస్య. ఆ, ఇతడి సమస్య ఆ. హిస్ ప్రాబ్లం. his ప్రాబ్లం ఆ. ఇతడి సంతోషం ఆ, his హ్యాపీనెస్ ఆ, ఇతడి శత్రువు ఆ, his enemy ఆ, ఇతడి స్నేయోభిలాషి ఆ, his well wisher ఆ. ఇతడి బట్టలు రేయ్, his బట్టలు. clothes క్లోత్స్. క్లాత్ ఇతడి అనకూడదు, క్లోత్స్ అనాలి. Cloth. ఇతడి ఆ, Okay. ఇతడి ఇతడి చరిత్ర. చరిత్ర ఆ. his history ఆ, ఇతడి తెలివి ఆ, ఆ, నాలెడ్జ్ ఆ, ఇతడి తల్లిదండ్రులు his ఆ. పేరెంట్స్ ఆ, ఇతడి విద్యార్థులు ఆ, his స్టూడెంట్స్ ఆ, ఇతడి సమయము ఆ, his time ఆ, ఇతడి ఇష్టమైన నటులు ఆ, ఫేవరెట్ యాక్టర్స్ ఆ, ఇతడి కంటి చూపు ఆ. his హై సైట్ ఈజ్ ఐసైట్. ఇతడి పెళ్లి his ఆ. మ్యారేజ్ ఆ, ఇతడి కోరిక his wish ఆ, ఇతడి ఆలోచన his thought ఆ, ఇతడి ప్రయాణము ఆ, his journey ఆ. ఇతడి అనుభవము his ఎక్స్పీరియన్స్. Experience. experience ఆ, ఓకే ఇతడి అలవాట్లు his habits ఈజ్ హ్యాబిట్స్, ఈజ్ హాబీస్, ఎట్లయినా చెప్పొచ్చు, తప్పులే. వెరీ గుడ్. ఓకే, రైట్. నెక్స్ట్ వాడు రాజ్వీర్ ఉన్నాడా? రే రాజ్వీరు, రాజ్వీర్, ఆర్ యు దేర్? రఘువీర్, రాజ్వీర్లు ఉన్నారా లేదా ఇద్దరు? టైం వేస్ట్ అయిద్దండి. వేరే వాళ్ళు రండి అమ్మా, ఇంకొకరు నేను చెప్తానని వాళ్ళు రండి. అమ్మా, ఇవి ఎవరు? జయశ్రీ గారు చెప్పలే ఈరోజు. హలో, చెప్పండి అమ్మా. హలో. చెప్పే వాళ్ళు చెప్పండి, టైం వేస్ట్ చేయకండి. కమాన్. చెప్పండి. చెప్పండి మేడం, కమాన్ స్టార్ట్. ఆమె పేరు హర్ నేమ్ అది హర్ వస్తుందమ్మా ఇక్కడ. హర్ నేమ్. హర్ నేమ్ ఆమె ఊరు హర్ విలేజ్ ఆమె ఇల్లు హర్ హౌస్ ఆమె బడి హర్ స్కూల్ ఆమె కుటుంబం హర్ ఫ్యామిలీ ఆమె బంధువులు హర్ రిలేషన్ రిలేటివ్స్ అనాలి, రిలేషన్స్ అనకూడదు, రిలేటివ్స్. ఆమె పని హర్ ఆమె ఉద్యోగం హర్ జాబ్ ఆమె డబ్బు హర్ మనీ ఆమె ప్రపంచం హర్ వరల్డ్ ఆమె దేశం హర్ కంట్రీ ఆమె సెల్ ఫోన్ హర్ సెల్ ఫోన్ ఆమె సమస్య హర్ ప్రాబ్లం ఆమె సంతోషం హర్ హ్యాపీనెస్ ఆమె శత్రువు హర్ ఎనిమీ ఆమె శ్రేయోభిలాషి హర్ వెల్ విషర్ ఆమె బట్టలు. ఒక్క సెకండ్ అట్లే ఉండండి మేడం, ఒక్క సెకండ్ అలాగే ఉండండి, దయచేసి ఒక్క సెకండ్ అలాగే ఉండండి. ఇక్కడ ఆమె కాకుండా ఈమె చెప్పుకుంటూ వెళ్ళిపోండి మేడం, మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది. రెండు ఒకటే. ఈమె చెప్పుకుంటూ రండి. ఈమె శ్రేయోభిలాషి, బట్టలు ఈమె బట్టలు. హర్ క్లౌత్స్ అనాలి మేడం, హర్ క్లోత్స్.
her clothes, ఈమె చరిత్ర, her history, అది ఈమె తెలివి, ఐడియా, తెలివి, నాలెడ్జ్, 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 విజ్డము, ఈమె తల్లిదండ్రులు, her పేరెంట్స్, ఈమె విద్యార్థులు, her స్టూడెంట్, ఈమె సమస్య, ఈమె సమయము, her టైం, ఈమె ఇష్టమైన నటులు, her యాక్టర్స్, ఈమె కంటి చూపు, కంటి చూపు, హియర్ ఐ, ఈమె పెళ్లి, హియర్ మ్యారేజ్, ఈమె కోరిక, హర్ విషెస్, ఈమె ఆలోచన, హర్ థాట్స్, ఈమె ప్రపంచం, ఈమె ప్రయాణము, సారీ, ఈమె ప్రయాణము, హర్ జర్నీ, ఈ అనుభవము, హర్ ఎక్స్పీరియన్స్, ఈమె అలవాట్లు, హర్ హ్యాబిట్స్. ఈమె ఆమె రెండు ఒకటేనండి, అందుకే రెండు ఒకసారి చెప్పించేశాను, ఎందుకు టైం వేస్ట్ అని. ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు. అంత క్లియర్ కట్ గా ఉందండి, మాకు ఏం ప్రాబ్లం లేదంటారా లేదా? చూసుకోండి ఒకసారి. ఏ గణపతి చెప్పలేదు రా, ఏ గణపతి, ఎవరమ్మా? ఉమా గారు చెప్తారా? ఆల్రెడీ చెప్పారా? చెప్పలేదండి. చెప్పలేదు. ఓకే అమ్మా, రైట్. దాని చెప్పండి అమ్మా. దాని ఇట్స్ నేమ్, దాని పేరు ఇట్స్ నేమ్, దాని ఊరు ఒక్క ఇట్స్. నిమిషం మేడం, ఒక్క నిమిషం. ఓకే, దాని పేరు, దాని పేరు ఇట్స్ అనాలి. చూడండి, ఇట్స్ ఇట్స్ కి నేమ్, ఐపీఎస్ రాకూడదు, అపాస్ట్రోఫిఎస్ రాకూడదు, గుర్తుపెట్టుకోండి. ఐటీఎస్ రాయాలి, ఐటీ అపాస్ట్రోఫిఎస్ రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే, ఇట్ కు అపాస్ట్రోఫిఎస్ ఉందనుకోండి, అప్పుడు అది ఇట్ ఈజ్ అవుతుంది. ఇట్ ఈజ్ వేరు, ఇట్స్ అంటే దాని, దీని అని అర్థం ఇస్తుంది. విద్యార్థులు దీన్ని గమనించాలి. అర్థమైందమ్మా అందరికి? స్పెల్లింగ్ రాసేటప్పుడు ఐటీఎస్ రాయాలి, కానీ ఐటీ అపాస్ట్రోఫిఎస్ రాయకూడదు. ఇది విద్యార్థులు గమనించాల్సిన విషయం, గుర్తుపెట్టుకోండమ్మా. ఎస్, కమన్ స్టార్ట్. ఇట్స్ నేమ్, దాని పేరు ఇట్స్ నేమ్, దాని ఊరు ఇట్స్ విలేజ్, దాని రంగు ఇట్స్ కలర్, దాని కదలిక ఇట్స్ మూమెంట్, దాని రిమోట్, రిమోటే, ఇట్స్ రిమోట్. దాని కుటుంబము ఇట్స్ ఫ్యామిలీ, దాని బంధువులు ఇట్స్ రిలేటివ్స్, దాని పని ఇట్స్ వర్క్, దాని ఉద్యోగము ఇట్స్ జాబ్, దాని డబ్బు ఇట్స్ మనీ, దాని ప్రపంచము ఇట్స్ వరల్డ్, దాని ఎత్తు ఇట్స్ హైట్, వెడల్పు ఇట్స్ లెంగ్త్, విడ్త్, దాని సమస్య ఇట్స్ ప్రాబ్లం, దాని సంతోషము ఇట్స్ హ్యాపీనెస్, దాని కథ ఇట్స్ స్టోరీ, దాని బట్టలు ఇట్స్ క్లాత్స్, దాని చరిత్ర ఇట్స్ హిస్టరీ, దాని తెలివి ఇట్స్ నాలెడ్జ్, ఇట్స్ విజ్డమ్, దాని తల్లిదండ్రులు ఇట్స్ పేరెంట్స్, దాని తోక ఇట్స్ టెయిల్ అంటే తోక, TAIL, టెయిల్ అంటే తోక. దాని సమయము ఇట్స్ టైం, దాని కాళ్ళు ఇట్స్ లెగ్స్, దాని కంచిపు ఇట్స్ ఐసైట్, దాని కళ ఇట్స్ డ్రీమ్, దాని కోరిక ఇట్స్ డిజైర్, దాని ఆలోచన ఇట్స్ థాట్స్, ఐడియాస్, దాని ప్రయాణము ఇట్స్ జర్నీ, దాని అనుభవము ఇట్స్ దాని అలవాట్లు, ఇట్స్ హ్యాబిట్స్. సేమ్ టు సేమ్ దీని అన్నప్పుడు కూడా సేమ్ అండి. దీని పేరు, దీని ఊరు, దీని రంగు, దీని కదలిక అన్ని సేమ్ ఉంటాయి అన్నమాట. ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ టైం లేదు కాబట్టి కొంచెం ఊరికే లైట్ చెప్తున్నా అంతే, ఓకేనా? మీరు దాని బదులు దీని పెట్టుకున్నా అయిపోయా, రెండు సేమ్ అన్నమాట.
ఎవరికైనా ప్రాబ్లం ఉందా? నో సార్. ఏం డౌట్ లేదు కదా, ప్రాబ్లం లేదు కదా? ఓకే, టైం లేదు కాబట్టి No, no, కొంచెం ముందుకు పోతున్నాం అంతే. ఇప్పుడు వారి వీరి చెప్పాలండి. ఎవరు చెప్తారో రండి, ఒకరు రండి. ఎస్, వారి వీరి రావాలి నాకు. వారి వీరి రండి, ఎవరో ఒకరు రండి. చెప్పని వాళ్ళు, సార్ చెప్తాను అనే వాళ్ళు రండి. ఆంజనేయులు సార్, ఆర్ యు దేర్? ఆంజనేయులు సార్, ఎవరన్నా రండి మరి. ఎనీవన్, టేక్ యువర్ చాయిస్. ఎస్ అండి, చెప్పాలి సార్, టైం వేస్ట్ చేయకండి. మా రండమ్మా. గణపతి రావా? సార్ నేను చెప్తాను సార్. సార్ నేను చెప్తాను సార్. రాజరత్నం, కమాన్ స్టార్ట్. సార్ దేర్ నేమ్స్. తెలుగు చదివితే ఇంగ్లీష్ Sir, అనేది okay, sir. నాకు అర్థమవుతుంది. వారి పేర్లు. దేర్ నేమ్స్. అట్లా. వారు ఊరు. దేర్ విలేజ్. వాళ్ళ ఇల్లు. దేర్ హౌస్. వారి బడి. దేర్ స్కూల్. వాళ్ళ కుటుంబము. దేర్ ఫ్యామిలీ. దేర్ ఫ్యామిలీస్. దేర్ ఫ్యామిలీ. దేర్ ఫ్యామిలీస్. వాళ్ళ బంధువులు. దేర్ ఫ్యామిలీ. వారి బంధువులు. దేర్ రిలేటివ్స్. వారి పని. దేర్ వర్క్. వారి ఉద్యోగం. దేర్ జాబ్. వాళ్ళ డబ్బు. దేర్ మనీ. వారి ప్రపంచము. దేర్ వరల్డ్. వారి దేశము. దేర్ కంట్రీ. వారి సెల్ ఫోన్. దేర్ సెల్ ఫోన్. వాళ్ళ సమస్య. దేర్ ప్రాబ్లం. వారి సంతోషము. దేర్ హ్యాపీనెస్. వాళ్ళ శత్రువు. దేర్ ఎనిమి. ఓకే, వారి శ్రేయాభిలాష. దేర్ కొంచెం ఆగు. ఇక్కడ వారి కన్నా మనం వీరి పెట్టుకుందాం. ఇప్పుడు వీరి పెట్టుకుందాం ఇక్కడ. ఎస్, కమాన్ స్టార్ట్. వీరు. వీరి శ్రేయాభిలాష. దేర్ వెల్ విషర్స్. దేర్ వెల్ విషర్. వీరి దేర్. సేవ. వీళ్ళు బట్టలు. దేర్ క్లోత్స్. క్లోత్స్. వీరి చరిత్ర. దేర్ హిస్టరీ. వీరి తెలివి. దేర్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. వీరి తల్లిదండ్రులు. దేర్ పేరెంట్స్. వీరి విద్యార్థులు. దేర్ స్టూడెంట్స్. వీరి సమయము. దేర్ టైమ్స్. వీరి ఇష్టమైన నటులు. దేర్ ఫేవరెట్ యాక్టర్. వీరి కంటి చూపు. దేర్ ఐస్ సైట్. ఐసైట్. వీరి పెళ్లి. దేర్ మ్యారేజ్. వీరి కోరిక. దేర్ విష్. డిజైర్. దేర్ విష్. వీళ్ళ ఆలోచన. దేర్ ఐడియా, థాట్స్. దే థాట్స్. వీళ్ళ ప్రయాణము. దేర్ జర్నీ. వీళ్ళ అనుభవం. దేర్ ఎక్స్పీరియన్స్. వీళ్ళ అలవాట్లు. దేర్ హ్యాబిట్స్. వారి వీరి అనుమానం ఏమన్నా ఉంటే అడగండి అయ్యా, లేకపోతే ముందుకు పోదాం. పోదుమా? వారు వీరన్నా వీళ్ళు వాళ్ళన్న. వాళ్ళు వీరు వారు అన్ని ఒకటేనండి. ఓకే సార్. ఓకే, వాళ్ళు వీరు. మన తెలుగులో ఇన్ని తేడాలు ఉన్నాయి చూడండి. ఇంగ్లీష్ లో సింపుల్ గా దేరు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. అర్థమైంది. చూడు, తెలుగే కష్టమేమో, మీకు అది అర్థం కావట్లే. ఇంగ్లీష్ రాదు అంటున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఈజీ, తెలుగే కష్టం. కొద్దిగా అర్థం చేసుకోవడం కొద్ది రోజులు పడుతుంది అంతే. అంతేనా అమ్మా? తిడుతున్నావు అక్కయ్య. మాట్లాడు బాగా. సరే, ఓకే అమ్మా. రైట్, నల్లులో రండి, ఎవరో ఒకరు రండి. వారి వీరి అయిపోయింది కదా. వాటి వీటి చెప్పండి అయ్యా, ఎవరో ఒకరు లాస్ట్ అండ్ ఫైనల్. సార్ చెప్పండి అమ్మా. గణపతి సార్. గణపతి, లాస్ట్ క్వశ్చన్. ఉండాలా నువ్వు? ఫస్ట్ ఉండాలయ్యా. స్టార్ట్. వాటి పేర్లు. దేర్ నేమ్స్. వాటి ఊరు. దేర్ విలేజ్. వాటి రంగు. దేర్ కలర్. వాటి కదలిక. దేర్ మూమెంట్. వాటి రిమోట్. దేర్ మూమెంట్. దేర్ రిమోట్. దేర్ అనాలా? పలుకో, గట్టి పలుకో. దేర్. దేర్ రిమోట్. దేర్ రిమోట్. వాటి కుటుంబం. దేర్ ఫ్యామిలీ. వాటి బంధువులు. దేర్ రిలేటివ్స్. వాటి పని. దేర్ వర్క్. వాటి ఉద్యోగము. దేర్ జాబ్. వాటి డబ్బు. దేర్ మనీ.
వాటి ప్రపంచము దేర్ హోల్డ్ వరల్డ్ వరల్డ్ అనాలి వరల్డ్ వరల్డ్ వాటి ఎత్తు దేర్ హైట్ అది వాటి వెడల్పు దేర్ విత్ విడ్త్ 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 వాటి సమస్య దేర్ ప్రాబ్లం వాటి సంతోషము దేర్ హ్యాపీనెస్. సార్ ఇది ఇంకా సైడ్ కి రావాలి. వీటి పెట్టి ఇప్పుడు విత్ పెడతాను సార్. సైడ్ కి రావాలి సార్ పేరు. చెప్పు. ఇది ఇంకా లేబుల్ రావాలి సార్ సైడ్ కి. నాకు సైడ్ కి ఉండిపోయిందండి. అంటే ఎట్లా అర్థం కాలే? నాకు స్క్రీన్ రావట్లేదండి సరిగ్గా. నువ్వే అడ్జస్ట్ చేసుకో. నీ దగ్గర సార్ గణపతి గారు మీరు జూమ్ చేస్తుంటారండి, చూడండి. ఓకే సార్ అయింది సార్. వెరీ గుడ్. వీటి కథ దేర్ హిస్టరీ కథ స్టోరీ స్టోరీ స్టోరీ. వీటి బట్టలు దేర్ డ్రెస్. వీటి చరిత్ర దేర్ హిస్టరీ. అది వీటి తెలివి దేర్ నాలెడ్జ్. వీటి తల్లిదండ్రులు దేర్ పేరెంట్స్. వెరీ గుడ్. వీటి తోకండి వీటి తోక దేర్ టేల్స్. వీటి సమయము దేర్ టైం. వీటి కాళ్ళు దేర్ లెగ్స్. అది వీటి కంటి చూపు దేర్ ఐస్. ఐసైట్. వీటి కళ్ళు దేర్ ఐస్. దేర్ డీమ్. అది వీటి కోరిక దేర్ విష్. దేర్ డిజైర్. అట్లా వీటి ఆలోచన దేర్ థింక్. దేర్ ఐడియా. దేర్ థాట్ దేర్ ఐడియా. రెండు విధాలు. వీటి ప్రయాణము దేర్ జర్నీ. అది వీటి అనుభవము దేర్ ఎక్స్పీరియన్స్. వెరీ గుడ్. వీటి అలవాట్లు దేర్ హ్యాబిట్స్. సూపర్. చాలా ఆ మట్టుకుంటే సార్. ఓకే, ఇంతటితో ఈ రోజు కార్యక్రమం సమాప్తం. ఏమన్నా డౌట్ ఉంటే అడగవచ్చు. ఇప్పుడు ఆ పేపర్లు క్లియర్ గా అర్థమైనట్టేనా భయ్యాలు? అర్థమైంది సార్. అర్థమైపోయినట్టే కదా. ఇంకా చూడండి ఎన్ని పేపర్లు లేచిపోయాయి చూడండి. ఇప్పుడు 37 పేపర్లు లేచిపోయాయి మనం. అవునా? అవును సార్. సో 10-11 క్లాసులు అయినాయి. మనం 37 పేపర్లకు వచ్చినాము. తర్వాత పిన్ టు పిన్ పోతున్నామా, ఎగిరిపోతున్నామా ఏరోప్లేన్ లెక్క? లేదు సార్, పిన్ టు పిన్ వెళ్తున్నాను సార్. క్లియర్ గా ఉన్నామా? ఇంతకంటే ఇంకా స్లో ఎవరు వెళ్ళలేరు. ఇంతకంటే వెళ్తే కూడా మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాం. అది అవును. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏదన్నా సమస్య ఉన్నా అడగండి, మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఒక్క నిమిషం లైన్ లో ఉండి నేను చేస్తాను. సో ఇక్కడ ఇంకొక పేపర్ ఉంది మీకు ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ ఎంత బాగుందో ఒకసారి గమనించండి. 38వ పేపర్ని గమనించండి. చాలా బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇంట్లో కూర్చొని ప్రాక్టికల్ చేసుకోండి. అర్థమైందా అండి? ఏమండి మాట్లాడండి. అర్థమైంది సార్. 38వ పేపర్ చూడండి, మీకు ఒక అద్భుతం కనిపిస్తుంది. నా అంటే మై, మా అంటే అవర్, నీ అంటే యువర్, మీ అంటే యువర్స్, అతడి అంటే హిజ్, అతడి ఇతడి, ఆమెది ఈమెది అంటే హర్, దాని దీని అంటే ఇట్స్, వాటి వీటి అంటే దేరు. ఏం బా అది ఓకేనా? చూసుకోండి ఒకసారి క్లియర్. చూడడానికి చాలా చిన్నగా మాట్లాడుతూ అనుకున్నాం కానీ చదివేటప్పుడు ఇబ్బంది పడుతుంది సార్. అది నువ్వు ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి. మా మెటీరియల్ దమ్మే అది. ఓకేనా? ఓకే సార్. అంటే మెటీరియల్ బాగుందనా బాగాలేదనా నీ మాట నాకు అర్థం కాలే. లేదు సార్ బాగుందని చెప్తాను సార్. అంతే సంతోషం. ఇది చాలా ఆలోచనతో ఎవరు నేర్పించారు భయ్యా. ముఖ్యంగా ఇట్లాంటివి ఎవరు నేర్పించారు గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. ఇట్లాంటివి ఎవరు నేర్పించారు? మెయిన్ టెక్నిక్ అంతా దీంట్లోనే ఉందని తెలుసుకోండి ఫస్ట్. మన పేపర్లు ఫస్ట్ పేపర్ నుంచి మీరు వస్తే వీటి వల్ల మీకు ఇప్పుడు 50% నాలెడ్జ్ వచ్చింటది. అర్థమైందా? అవును సార్. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలంటే రేపు పొద్దున ఫ్యూచర్ లో తెలుస్తుంది మీకు. ఇంకా 38వ పేపర్లు ఉన్నారు. మనం 212 పేపర్లు ఫినిషింగ్ చేసుకోవాలి. ఒకటో బుక్ అయిపోవాలి. మీరు ఒకటో బుక్ అయిపోయేసరికి మీరే అంటారు ఇంకా సార్ ఐఎమ్ ది విన్నర్ సార్, ఇంకా నాకేం అవసరం లేదు, ఇంకా మీరు నేనే వెళ్తా అంటాం. నన్ను ఇంకా కట్టేసినారు సార్, ఊరిని వదిలేండి, నన్ను చూసుకుంటానంటావు. ఆ సాధ్యము కేవలం నా బుక్ 30 Days ఛాలెంజింగ్ కోర్సుకు మాత్రమే ఉంది. ప్రపంచంలో ఎన్ని పుస్తకాలు ఉన్నా కూడా నా బుక్ సాటి లేదు. నేను డైరెక్ట్ చెప్తున్నా. రేపొద్దున ఎవరైనా పోటీ పట్టినా కూడా లేదు, ఈ బుక్కే ఫస్ట్. అంతే. అట్లా ఎందుకు తయారు చేస్తానంటే నేను అలా తయారు చేస్తాను.
గొప్పగా కాదమ్మా, ఏదో మాట్లాడుతున్నాను గొప్పగా కాదు. నా పుస్తకాలు చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది, నిజంగా చదువుతున్న వాళ్ళకి అర్థమైపోద్ది. ఇది రా పర్ఫెక్ట్ మెటీరియల్, ఇలాగే వెళ్ళాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే చిన్నపిల్లడు కూడా అర్థమైపోద్ది ఇది. మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని కూడా ఈ బుక్ బుట్టి నేర్పిస్తే రేపు పొద్దున వాడు ఉల్లిగడ్డ ధర్మతాడు. రెండో క్లాస్ మూడో క్లాస్ పిల్లలకి ఇవన్నీ రావాలన్నా. రెండో క్లాస్ మూడో క్లాస్ నేర్పించే పిల్లలు ఇవి, స్కూల్ పిల్లలు ఇవి. మీరు ఇప్పుడు నేర్చుకుంటారు, మనకే ఇంకా సిగ్గుచేటిది, వాస్తవం చెప్తున్నా. కానీ ఒరిజినాలిటీ ఇది గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్ మెటీరియల్ అది. కాబట్టి